జనసేన పార్టీ రాష్ట్ర మరియు జిల్లా మాజీ సేవాదళ కోఆర్డినేటర్ జల్లా వరుణ్ గారితో పాటు ఉన్నాము. వరుణ్ గారు, రాజకీయాల్లో అంటే పవన్ కళ్యాణ్ దగ్గరగా చూసినవారు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, జనసేన పార్టీలో ఎప్పుడు వచ్చారు, అసలు పార్టీలోకి రావడానికి కారణం ఏమంటారు? ఆయన మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ ఆశయ సాధన సమితి అనే ఒక ఎన్జిఓ పెట్టి నా వంతుగా ప్రజలకు సేవ చేయాలి, నా వంతుగా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఒక ఎన్జిఓ పెట్టి ప్రజాసేవ చేయాలని చెప్పేసి ఆ క్రమంలోనే జనసేన పార్టీ ఆవిర్భవించింది. కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి ఎంతో ప్రయత్నం చేశారు. దానికి తగిన గౌరవం మీకు లభించిందని మీరు భావిస్తున్నారా? మా లక్ష్యం అంతా పార్టీ మమ్మల్ని గౌరవించిందా లేకపోతే గౌరవించలేదా అనేది పక్కన పెడితే మా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసుకోవాలి. ప్రస్తుత ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గెలుపు కోసం జనసేన పార్టీ పరంగా మీ వంతుగా ఎంతో కృషి చేశారు. ఆయన కూటమి అభ్యర్థులను అంటే కూటమి పార్టీ నాయకులను కలుపుకోపోవడం లేదు అనే విమర్శలు ఒకటి వస్తున్నాయి. ఆయన గెలవాలనే ప్రయత్నం చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అదే చేసుకుంటూ వెళ్ళాం. కానీ గెలిచిన తర్వాత ఆయన ఎందుకు అంటే మా పని అయిపోయింది అంటే మా అవసరం లేదనుకున్నారా మాకు తెలియదు. గ్రామ స్వరాజ్యం కోసము పల్లె మీటింగ్స్ ఏవైతే పెట్టారో ఏటికి కూడా జనసేన పార్టీని ఆహ్వానించకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. గతంలో అంటే 2016లో మీరు స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిని విమర్శించారు. అంటే ఆ ఉద్దేశంతో అతను మిమ్మల్ని దూరం పెడుతున్నారంటారా? అది రాజకీయ విమర్శలాగా ఆయన చూస్తాడని నేను అనుకుంటా. ఒకవేళ ఆయన అది మనసులో పెట్టుకొని అలా చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. మొదటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. కానీ ఏనాడు కూడా మీరు స్థానికంగా ఎమ్మెల్యే చెన్నకేశ్వరుడి పైన ఎప్పుడు విమర్శలు చేసిన దాఖలాలు ఏమిటలేదు. ఎందుకంటారు? నాకు చెన్నకేశ్వర రెడ్డి గారు కానీ పివి మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరికి నేను ఏకలవ్య శిష్యుడు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా కేశవ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు అంటే స్థానికంగా ఉన్న నాయకులు ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ విమర్శించలేదు. జయనాగేశ్వర రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు కాబట్టి ఆ టైంలో నేను ఆయన విమర్శించాను. చివరిగా మీ రాజకీయ భవిష్య ప్రణాళిక గురించి ఒక మాట. పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది నా రాజకీయ భవిష్యత్తు.